వెల్కమ్ టు డి మీడియా. ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? వరల్డ్ బ్రెయిన్ డే. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది 22 జూలై. మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మన శరీరంలో ప్రతి అంగం ప్రతి అవయవం పనిచేయడానికి బ్రెయిన్ పంపించే సందేశాలే కారణం. మరి బ్రెయిన్ సకాలంలో రెస్పాండ్ అయ్యి వెంటనే సందేశాన్ని ఇస్తే అప్పుడు మన బాడీ ఫంక్షనింగ్ కొనసాగుతుంది. బ్రెయిన్ ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వకపోయినా, ఇన్ టైంలో ప్రాపర్గా అది సందేశాలు పంపకపోయినా మన బాడీలో ఫంక్షనింగ్ ఆగిపోతుంది. కాబట్టి మన బాడీకి ఒక హెడ్ మాస్టర్ లాంటిది మన బ్రెయిన్. కాబట్టి మరి ఆ హెడ్ మాస్టర్ మనల్ని, మన బాడీ శరీర అవయవాలని, మన జీవితాన్ని నిర్ణయిస్తుంది మన బ్రెయిన్. మరి అంత ముఖ్యమైన ఆ అంగాన్ని మనం ఎంతో ఆరోగ్యంగా చూసుకోవాలి కదా. అందుకే శారీరక శ్రమ దీనికి అవసరం. రోజు 24 గంటలలో కనీసం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ కేటాయించాలి. శారీరక శ్రమ చేయటం వల్ల బ్రెయిన్ డిరైవ్డ్ న్యూట్రాన్ ట్రోఫిక్ ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. మరి బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ప్రోటీన్ ఉత్పత్తి ఇది బ్రెయిన్ కి మెదడుకు మేతలాగా పనిచేస్తుంది. బ్రెయిన్ చురుకుగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయాలి. అందుకు మీరు మెడిటేషన్ పాటిస్తారా లేదా ఒత్తిడిని వదిలేస్తారా, మీ ఇష్టం. మెంటల్ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ హీట్ ఎక్కి బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ డిస్టర్బ్ అవుతాయి. దానివల్ల క్రమంగా మతిమరుపు మొదలవుతుంది. ఆ తర్వాత కంప్లీట్గా మెమరీ లాస్లోకి వెళ్ళిపోతారు. మరి ఇలాంటి సమస్యల నుండి మీరు బయటకు రావాలి అంటే వీలైనంత మేరకు మెంటల్ స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. రోజువారీ జీవితంలో 30 నిమిషాలు ఎక్సర్సైజ్ కేటాయించండి. అలాగే హెల్తీ డైట్ కూడా తీసుకోండి. మన బ్రెయిన్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మన బాడీ ఫంక్షనింగ్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. మన బాడీ ఫంక్షనింగ్ ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా, అంత దీర్ఘకాలం మనం జీవించగలం. కాబట్టి మన బ్రెయిన్ ఆరోగ్యమే మన ఆరోగ్యంగా మనం భావించాలి. మరి బ్రెయిన్ని హెల్తీగా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మంచి హెల్తీ ఫుడ్ కూడా అవసరమే. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. Take care of your health. Thank you. Please subscribe our channel and support me.